తిరుమల లడ్డు వివాదం గురించి చెప్పాల్సిన పని లేదు. తిరుమల లడ్డు నాణ్యతపై దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చ నడుస్తుంది. పవిత్రంగా భావించే తిరుమల లడ్డును గత వైసీపీ పాలకులు అపహాస్యం చేశారని, జంతువుల కొవ్వుతో తయారు చేసిన కల్తీ నెయ్యిని లడ్డు వాడకానికి వాడారని స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించడంతో ఈ విషయం రచ్చకెక్కింది. ప్రసాదం నాసి రకం నెయ్యి వాడారు, మీరు వాడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దేవునికి పెట్టినప్పుడు ఆవు నెయ్యి వాడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటిది 320 రూపాయలకు నెయ్యి వస్తుందని, నాసి రకం, వెజిటబుల్ ఫ్యాట్ అని, ఎనిమల్ ఫ్యాట్ అని, అలాంటివన్నీ దాన్ని కల్తీ నెయ్యి తీసుకొచ్చి దేవుడికి నైవేద్యం పెట్టే పరిస్థితికి వచ్చారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా గత వైసీపీ పాలనలో తిరుమల, విజయవాడ కనకదుర్గమ్మ వంటి ఆలయాల్లో అపవిత్ర కార్యకలాపాలు జరిగాయని చెబుతూ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన సంగతి కూడా మనకు తెలుసు. ఈ క్రమంలోనే దేవాలయాలను స్వయంగా పవన్ శుద్ధి చేస్తున్నారు. మరోవైపు చంద్రబాబు సర్కార్ కూడా తిరుమలలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ క్రమంలో తాము ఏ తప్పు చేయలేదంటూ ఎదురుదాడికి దిగిన వైసీపీ కూడా దేవాలయాల్ని అస్త్రంగా ఇప్పుడు వాడుకున్నట్టు కనబడుతుంది. ముళ్లను ముళ్లతోనే తీయాలి అన్న మాదిరి దైవభక్తిని కూటమి ప్రభుత్వంపై అస్త్రంగా వాడేందుకు జగన్ సిద్ధపడ్డాడు. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష వైసీపీ దేవాలయాల్లో పూజలకు సిద్ధమైంది. ఈ నెల సెప్టెంబర్ 28న శనివారం రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని వైసీపీ పిలుపునివ్వడం జరిగింది. ఇక ఈ పూజా కార్యక్రమాల్లో వైసీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా పాల్గొనాలని వైఎస్ జగన్ ప్రకటించగా, కూటమి ప్రభుత్వం ఇప్పుడు జగన్ ని ఇరకాటంలో పెట్టినట్టు తెలుస్తుంది. విషయం ఏమిటంటే, ఏపీ బీజేపీ చీఫ్, రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరికి కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించిన సంగతి విదితమే. కామన్వెల్త్ మహిళా పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ చైర్పర్సన్ గా పనిచేస్తున్న ఆవిడ నుండి ఈ మేరకు లోక్సభ స్పీకర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. అవేమంటే, జగన్ ఒకవేళ తిరుమలకు వెళ్లాలని డిసైడ్ అయితే డిక్లరేషన్ తెచ్చుకోవాలని సూచించింది. అది లేనిదే జగన్ తిరుమలలో అడుగు పెట్టబోడని కూడా హెచ్చరించింది. విషయం ఏమిటంటే, అన్యమతస్థులు శ్రీవారిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ రిజిస్టర్లో సంతకం పెట్టాలని, వెంకటేశ్వర స్వామిపై జగన్ కు విశ్వాసం ఉన్నట్లు సంతకం చేసి దర్శనానికి వెళ్లాలని డిమాండ్ చేశారు.